శ్రీకృష్ణ భగవానుని చరిత్రలో ఏమైనా సందేహాలుంటే ఏమిటా సందేహాలు? శ్రీకృష్ణ భగవానుడు చిన్నప్పుడు మరి గోపికలు అందరితోటి కలిసి ఏదో రాసము మహారాసము ఇలాంటివన్నీ ఆడాడు కదండి. గోపికలతో కలిసి నాట్యాలు చేశాడు. 16,180 భార్యలు. కనుక తెలియనివాడు ఆయనను స్త్రైణం అని, ఏదో స్త్రీలకు వశుడైనటువంటి వాడు, స్త్రీ వ్యామోహం కలిగిన వాడు అని అపోహపడే ప్రమాదం ఉంది కృష్ణ భగవానుని చరిత్రను సరిగా అవగతం చేసుకోకపోతే. శ్రీకృష్ణ భగవానుడు ఏం పెద్ద గొప్పవాడు? రాజ్యార్హత లేని యదువంశంలో జనించాడు. చిన్నప్పుడు యశోదమ్మ గట్టిపడేసింది. పెద్ద అయిన తర్వాత సత్యభామ కొంగుకు కట్టిపడేసింది. వీధిలోకి వస్తే పాండవులకు ఊడిగం చేశాడు. ఆయనేం పెద్ద గొప్పవాడండి, పరతంత్రుడు తప్ప అనే ఓ సందేహం కలుగుతుంది. కృష్ణ భగవానుడు అన్నీ అబద్ధాలేనండి అనేవాళ్ళు కొందరు. శ్రీకృష్ణ భగవానుడు అంత అబద్ధాలేం ఆడలేదండి. అసలు అబద్ధం ఆడడా ఆయన మాట్లాడిన భాష మనకు అర్థం కాక మనం అబద్ధం ఆడాడేమో అనుకుంటాం. యశోదమ్మ కృష్ణ భగవానుడి చేపట్టుకుంది. ఎవరో చెప్పారు మను తిన్నాడని కృష్ణ భగవాను. ఈవిడ కృష్ణ భగవానుని అడిగింది, ఏమిరా నాయన మను తిన్నావా అని ఆయన చేయి పుచ్చుకుని యశోదాదేవి అడిగింది. కృష్ణ భగవానుడు సమాధానం చెప్తాడు. మూలంలో గడదు భాగవతంలో సమాధానం చెప్తాడు. నాహం భక్షితవానంబ సర్వే మిథ్యాభిశంసినః యది సత్యగిరాః తర్హి సమక్షం పశ్య మే ముఖం. ఇది భగవానుడు చెప్పిన మాట. ఏమిటిట? నాహం భక్షితవాన్ అంబ. చమత్కారంగా వర్ణిస్తాడండి మహర్షి. యశోద భయ సంభ్రాంత ప్రేక్షణాక్షమభాషత. రెండు కన్నులు అటు ఇటు అటు ఇటు భయంతో కదిలిపోతున్నాయి. అమ్మ చేయిపుచ్చుకుని అడిగేటప్పటికి ఎందుకు కదులుతున్నాయి రెండు కన్నులు? మరి భయం అండి, అమ్మ కొట్టేస్తుందేమో అని భయం. భయమా ఆనందం? ఓ నేత్రం సూర్యుడు, ఓ నేత్రం చంద్రుడు. వాళ్ళు భయపడిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళ అమ్మగారు అడిగింది మను తిన్నావా లేదా అని ఏం చెప్తాడు ఈయన? అమ్మ తినలేదని పచ్చి అబద్ధం ఆడేశాడు అనుకోండి. మనం జగత్సాక్షులం, మనం చూసాం ఆయన మను తినడం. ఇప్పుడు ఆయన మను తినలేదంటే ఆ అబద్ధానికి మనం సాక్షులం అవుతాం. ఈయన మనకున్న పేరు పోతుంది. కనుక ఇప్పుడు ఈయన అబద్ధం ఆడేస్తాడేమో అని పాపం వాళ్ళిద్దరూ గవగవ కంగారు పడుతున్నారు. కనుక ఆ కన్నులు రెండు కదులుతున్నాయి. అలాంటి సమయంలో కృష్ణ భగవానుడు ఓ మాట చెప్పాడు. నాహం భక్షితవానంబ. కాకువు మాట ఒకటే, ధ్వనిని బట్టి అర్థం మారుతుంది. ఏం చెప్తున్నాడు ఆయన? నాహం భక్షితవానంబ. ఏమిటి నేను తినలేదు? సర్వే మిథ్యాభిశంసినః. అందరూ అబద్ధం ఆడుతున్నారా? అందరూ నిజమే చెప్తున్నారండి. సర్వే అమిథ్యాభిశంసినః. వాళ్ళందరూ నిజమే చెప్తున్నారమ్మా. నాహం భక్షితవాన్. నాహం అనే మాటకి మన్నని అర్థం. నాహం భక్షితవాన్, అవును మన్ను తిన్నాను. వాళ్ళందరూ నిజం చెప్పారు. నాహం భక్షితవాన్ అంబ, నేను మన్ను తినలేదమ్మా. సర్వే మిథ్యాభిశంసిన. వీళ్ళందరూ అబద్ధం ఆడేవాళ్ళే. ఏమర్థము? సరిగా అర్థం కాకపోతే భగవానుడు అబద్ధం ఆడేశాడు అనొచ్చు. ఇలాంటివి ఈయన అవతారంలో
సరిగా అర్థం చేసుకోని ఘట్టములు కొన్ని ఉన్నాయి.